మీరు నేను ఎవ్వరము కూడా ఇక్కడ తీర్చలేము. ఆ లోటు ఆ కొదువ తీర్చగలిగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన మీకేదైనా కొదువుగా ఉంటే నన్ను అడుగుడి అని ఆయన యాకోబు పత్రిక ద్వారా సెలవిచ్చి ఉన్నాడు. కనుక ఆయనకు మన యొక్క కొదువ అనేది ఆయన అడిగి ఆయన యజ్ఞను పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన సెలవిచ్చిన మాట, ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను వారిని ఆదరించదును. నేను మాత్రమే ఆదరించేవాడను ఓదార్చేవాడను అని ఆయన వాక్యం యెషయా ప్రవక్త ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద ఎవ్వరూ కూడా కుటుంబాన్ని ఓదార్చలేరు. మనమైతే ఏవో 4 మాటలు చెప్తాం, అన్నీ చేస్తాం, కానీ ఆదరించేవాడు ఓదార్చేవాడు సృష్టికర్త అయినటువంటి దేవుడే. కనుక ఆ కుటుంబాన్ని దేవుడు ఆదరించాలని ఓదార్చాలని పరిశుద్ధ గ్రంథములో అనేక పర్యాయములు అనేక దగ్గరలో రాయబడినటువంటి మాటలు ఏమిటంటే, ప్రార్థన వలన ఆదరణ, అంతేకాకుండా సహవాసం వలన ఆదరణ, అంతేకాకుండా వాక్యము చదువుడు ద్వారా లేఖనముల వలన ఆదరణ కలుగుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి రీతిగా వాక్యము ద్వారాను ప్రార్థన ద్వారాను దేవునితో సహవాసం పొందుకోవడం ద్వారాను వారి ఆదరణపబడి ప్రభునందు మరింతగా స్థిరముగా ఉండాలని, వారిలో హృదయాల్లో ఉన్నటువంటి కలవరం అంతటి కూడా దేవుడు తొలగించి వారికి నిబ్బరమును ధైర్యమును పుట్టింపజేసి ప్రభు రాకడలో మనమందరం కూడా ఆ కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా మరలా సౌభాగ్యము గారిని చూస్తాము, వీ మీట్ అగైన్ అనేది మనం తప్పకుండా మన జీవితాల్లో సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు. కనుక ఆ యొక్క సందర్భం కొరకై మనము నిరీక్షణ గలవారమై ఈ భూమి మీద జీవిస్తూ దేవునికి మహిమకరంగా ఉండాలని, అంతేకాకుండా విడిచినటువంటి సౌభాగ్యము గారు విడిచిన కుటుంబానికి నిత్యమైన దేవుడు నిత్యమైన ఆదరణ కుటుంబానికి అనుగ్రహించి బలపరచాలని కోరుకుంటూ ఈ మాటలు నేను చెప్పి ముగిస్తున్నాను. దేవుడి మాటలను మన వెనుకల్లో దీవించునుగాక. ప్రభునందులారా, ఈ సమయంలో పెట్టి మూతవేయబడుతుంది. ఇంకా ఎవరైనా సరే కడసారిగా ఆమెను చూడాలి అని అనుకున్నటువంటి వారు వచ్చి చూచిన తర్వాత పెట్టి మూతవేయబడుతుంది. ఆ తదుపరి భూస్థాపన కార్యక్రమాన్ని జరిగిస్తాం. సరే